ఈరోజు చాలా మందిని దేవుడు వాక్యం ద్వారా దర్శించుండగా మారుమనసు పొందుదాంలే, దేవుడికి లోపడదాంలే, వాళ్ళ బ్రతుకంతా దీంతోనే ముగించద్ది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మనం దేవునికి జీవితాన్ని ఇవ్వాలంటే, ఎప్పుడు మనం దేవుని దగ్గరకు రావాలంటే వయసు అయిపోయినాకనో పొల్లు ఊడిపోయే సమయం వచ్చినప్పుడే కాదు. ఎప్పుడు దేవుని దగ్గరకు రావాలంటే దేవుడు మనకు నిర్ణయించిన కాలం ఏంది దేవుని దగ్గరకు రావాలి. వాక్యం ఏం సెలవు వస్తుంది తెలుసా? నీ బాల్య దినములందు నీ సృష్టికర్తన యెహోవాను స్మరణకు తెచ్చుకోమని చెప్తుంది. అంటే నువ్వు బాల్యంలో దేవుడికి లోపడాలా, సత్య వయసు వచ్చినప్పుడు దేవుడికి లోపడాలా. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు ఎందుకులే, అన్నీ తెలుసు, వాక్యం తెలుసు, మందిరానికి వెళ్ళాలని తెలుసు, దేవుడికి లోబడాలని తెలుసు, పాపాన్ని విడిచిపెట్టాలని తెలుసు, కానీ వారి హృదయం మందు వారు సమర్థించుకుంటారు ఏమన్నా తెలుసా? ఇప్పుడు కాదులే తర్వాత, ఇప్పుడు కాదులే తర్వాత. ఈరోజు ఇక్కడ ఉన్న చాలా మంది ప్రార్థనా జీవితాలు పోవడానికి కారణం ఏంటి చెప్పనా? దైవభక్తి రాకపోవడానికి కారణం ఏంటి చెప్పనా? సోమరితనం.